महापरिशुद्धమైన మా తండ్రి నీ ఘన ఉన్నత నామానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఇలాగ నీ సన్నిధిలో చేరి నీ మందిరంలో ఇలాగ చేరి నీకు ప్రార్థించడానికి మిమ్మల్ని మహిమపరచడానికి మీరు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఆ పాటల్లో మీరు తోడుగా ఉన్నారు, వాక్యంలో పిలుచున్నాం, మీ కృపను మా తోడుగా ఉంచుకుని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని ఎన్నికల చెవిని సమస్యల ద్వారా ప్రతి ఒక్క సమస్యకు మీరు పరిష్కారం అయ్యి వారి జ్ఞాపకం చేయండి. మన వాక్యంలో పిలుచున్నాం, మీరు మాట్లాడారు. యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. కూర్చోండి, అందరూ కూర్చున్నాం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చేతులు పైకి చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభులే మోగించదు, సైలెంట్ గా కూర్చోవాలి. ఆఖరణ ఆరాధన చేసుకున్నాం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యం చదువుకున్నాం. గడిచిన ఆదివారం దినంన మనం యేసు ప్రభుల వారు శిలువలో పలికిన మాటలు మనం ధ్యానిస్తా ఉన్నాం. ధ్యానించే క్రమంలో రెండవ మాట మూడవ మాట నేను గడిచిన వారంలో మీ అందరికి వివరించాను. మీ అందరికీ అర్థమైంది. దేవుడు మీ అందరితో మాట్లాడాడు అని నేను అనుకుంటున్నాను. ఈరోజు ఈ యొక్క 4వ మాట 5వ మాట యేసయ్య శిలువలో పలుకుతున్న 2 మాటలు మనం చూసుకున్నాం. 4వ మాట 5వ మాటలో యేసయ్య ఏమంటున్నాడు, అసలు ఏమని ఆ మాటలు పలుకుతున్నాయి, యేసయ్య ఎందుకు పలకవలసి వచ్చింది ఆ మాటలు అని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ప్రతి ఒక్కరు దైవ గ్రంథాన్ని తెరిచి దేవా నన్ను ఎందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 4వ మాట ఏంటి? నా దేవా నువ్వు ఎందుకు చేయి విడిచావు అని ఎవరు పలుకుతున్నారు? ఎవరితో పలుకుతున్నారు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు తన శరీరధారిగా ఈ యొక్క లోకంలో ఉన్నప్పుడు శ్రమలలో ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న మన పరమ తండ్రి ఈ లోకాన్ని రక్షించాలి అని, ఈ లోకానికి శాంతి విముక్తి కలిగించాలి అని, పాపం నుండి ఈ లోకాన్ని రక్షించాలి అని తన సొంత కుమారుడైన యేసయ్య ఏం చేసిందంటే లోకానికి పంపాడు అని మనం ఎన్నో మార్లు విన్నాం.
ఆ వచ్చిన యేసయ్య ఆ మానవ శరీరుడుగా దైవ కుమారుడిగా వచ్చిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నాడు. మొదటి మాట ఏంటంటే, తండ్రి ఏం చేసిన కనుక క్షమించండి, క్షమాపణ కలిగిన మాట. రెండోది ఏంటి? నేడు నీవు నాతో పరమేశ్వరుడు ఉంటావు. మూడవ మాట, అమ్మా ఇదిగో ఇతనే నీ కుమారుడు. నాలుగో మాట, నా దేవా ఎందుకు నన్ను చేయించావు. ఐదవ మాట, నేను తప్పుకుంటున్నాను. ఆరవ మాట, సమాప్తమైనది. ఏడవ మాట, తండ్రి నా ఆత్మ నీ చేతికి. ఏడవ మాట, జీవితంలో మనం ఎప్పటికప్పుడు ఏదో గుడ్ ఫ్రైడే వచ్చింది. గుడ్ ఫ్రైడేకి సేవకులు వివరిస్తారు, ఈ శ్రమల కాలంలో మనం వినాలి అనేది కాకుండా ఈ 7 మాటలు ఎప్పటికప్పుడు మన జీవితంలో ఎప్పటికప్పుడు సలాహిస్తూనే ఉంటాయి. ఆ యొక్క 7 మాటల ద్వారా మనం అనేకమైన సందేశాలు వింటాం, అనేకమైన నూతన క్రియలు మన జీవితంలో చూస్తాం, అనేకమైన ఆశీర్వాదాలకు ఈ 7 మాటలు కారకంగా నిలుస్తాయని దేవుని సన్నిధిలో మీ అందరికీ దేవుని పేరట మనవి చేస్తూ ఉన్నాడు. ఇక 4వ మాట చెబుతా ఉంది, అయ్యా నా చెయ్యి ఎందుకు విడిచావు? యేసయ్య పరమ తండ్రిని అడుగుతున్నాడు. ఎందుకు విడిచాడో తెలుసా? ఎందుకు విడిచాడంటారు? అసలు యేసయ్య ఈ యొక్క లోకానికి రావడానికి కారణం ఏంటి? అసలు మానవ శరీరాన్ని ధరించి కన్యక గర్భం మరియు గర్భమందు జన్మించడానికి అసలు కారణం ఏంటి? అసలు దీని చరిత్ర ఏంటి అని మనం ఆలోచన చేస్తే, యేసయ్య దేవాది దేవుడైన పరమ తండ్రి ఏం చేస్తున్నాడంటే లోకాన్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. లోకాన్ని ప్రేమించాడు. లోకాన్ని ప్రేమించాడంటే లోకంలో ఉన్న ఈ మనుషులను ప్రేమించాడు. యేసయ్య పాపాన్ని ద్వేషిస్తాడు, పాపిని ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. తెలియదా? పాపాన్ని ద్వేషిస్తాడు, పాపిని ఆయన రక్షించడానికి కలిగిన సమర్థులు మనం ఆరాధిస్తున్న యేసయ్య. ఆ యేసయ్య అడుగుతా ఉన్నాడు, అయ్యా నా చెయ్యి ఎందుకు విడిచావు? దేవాది దేవుడు తన కుమారుడైన యేసయ్య చెయ్యి ఎందుకు విడుస్తున్నాడు? ఎందుకు విడుస్తున్నాడు? ఆయన ఒకవేళ చెయ్యి విడవకపోతే, ఆయన ప్రాణాన్ని తన కుమారుడైన క్రీస్తు ప్రభువు వారు ఒకవేళ ప్రాణాన్ని ఇవ్వకపోతే ఈ దేశం, ఈ లోకమంతా నరకంలో యాతన పడాలని, ఈ లోకమంతా, ఈ నర సమాజం అంతా ఆ యొక్క నరకంలో, అగ్నిగుండంలో ఏం చేయబడుతుంది? పురుగు చావదంట, అగ్ని ఆరదు, పురుగు చావదు. పురుగు ఏమాత్రం చావదు. పురుగు అంటే మనమే. ఈ మానవులు చావరు. అయ్యో అగ్ని ఏమో ఆరదు, అంత పాపంతో రగులుకుంటా ఉంటుంది. ఆ అగ్ని నుండి తప్పించబడాలి అని ఎన్ని ఇబ్బందులు వచ్చినా నా కుమారుడైన యేసయ్య, నా కుమారుడైన క్రీస్తును అభివృద్ధిలోకి పంపించాలని ఒక ప్రణాళిక కలిగి యేసయ్యను దేవాది దేవుడు పరమ తండ్రి పంపిస్తూ ఉన్నాడు. పంపించిన దేవుడు జన్మించాడు, అనేక వారు పరిచయం చేశాడు, 12 మంది శిష్యులకు పైగా శిష్యులు ఎన్నుకున్నాడు, వారిని అపోస్తలుగా చేశాడు, అనేక మందికి సువార్తలు ప్రకటించాడు. తన్నే దేవుడని అనేక మందితో ప్రకటించి చివరికి శిలువ మీద వేలాడుతున్నాడు నా యేసయ్య. శిలువ మీద వేలాడాడంటే అది ప్రవచనం నెరవేర్పు. ప్రతి ఒక్క మాటలు, కొన్ని మాటలు చూస్తాం, ప్రవచనం నెరవేరాలని, దేవుని యొక్క చిత్తం నెరవేరాలని, దేవుని యొక్క ప్రణాళిక నెరవేరాలని, ఆ విధంగా దేవుని చిత్తాన్ని ఆయన తలపోసుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈనాడు నీవు నేను ఏం చేయాలంటే, ఇబ్బంది వచ్చిందని, బాధ వచ్చిందని, అయ్యా నన్ను ఎందుకు యేసయ్య అడిగాడంటే ఒక అర్థం ఉంది. యేసయ్య ఎందుకు విలువపడ్డాడు? మనకు రక్షణ కలిగించడానికి, మనం మన తల్లిదండ్రుల నుండి వేరుపరచబడుతున్నాం,
మన మన యొక్క తోటి సహోదరు నుండి వేరుపరచబడుతున్నామంటే దానికి ఒక కారణం ఉండాలి. మనం ఈనాడు క్రైస్తవంలోకి వచ్చాం. మన సమాజం వెలివేసింది. మన సమాజం క్రీస్తు వలె మనను ఒక దోషకుడుగా, హింసకుడుగా, ఈ యొక్క ఏదో సిగ్గు మాదిరి పని చేసినట్లుగా మనం అవమానించి రోడ్డు మీదకి తరివేసింది. క్రైస్తవ్యాన్ని ఒప్పుకున్నామని, క్రైస్తవ్యాన్ని మనం చేసుకున్నామని, క్రైస్తవ్యాన్ని ఒక మతంగా భావించి క్రైస్తవ్యాన్ని తీసుకున్నామని, క్రీస్తుని మన యొక్క సొంత రక్షకునిగా అంగీకరించామని మనం తీసుకున్నప్పుడు మన తల్లిదండ్రులను మనం వెలివేస్తారు. దేవాది దేవుడే యేసు ప్రభువు వారే చెబుతూ ఉన్నాడు, ఇదిగో నన్ను ద్వేషించిన ఈ లోకం మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. నన్ను ప్రేమించిన ఈ లోకం నన్ను ఎవరైతే ప్రేమిస్తారో, నన్ను ఎవరైతే ప్రేమించి నాకు ఎవరైతే సహకారులు ఉంటారో అప్పుడు వారు కూడా మీకు సహకారులుగా ఉంటారు. యేసే అంటాడు కదా, దేవాది దేవుడు అంటూ ఉంటాడు కదా, ఇదిగో ఎవరైతే నీతిమంతుని యొక్క ప్రాణాన్ని పట్టుకుంటాడు, ఎవరైతే నీతిమంతుని మీద చేయి వేస్తాడో వాడు నా కనుగుడ్డును పుట్టిన వాడితో సమానం అంటున్నాడు. అంటే మనకు శ్రమ వస్తే యేసయ్య చూస్తూ ఉంటాడా? మనకు ఇబ్బంది వస్తే యేసయ్య చూస్తూ ఊరుకుంటాడా? మనకు ఇబ్బంది సమస్యల ద్వారా మనం కొట్టుమిట్టాడుతుంటే దేవుడు ఏమి సంతోషపడు, దేవుడు ఏమి సంతోషపడే వ్యక్తి కాదు. మన బాధలు ఆయన బాధను పంచుకుంటాడు. మన ద్వేషం, మన యొక్క ఆ యొక్క ప్రతి ఒక్క సమస్యలో ఆయన సమస్యను పంచుకుంటాడు. మన ప్రేమలో ఆయన ప్రేమను విరుద్ధం చేస్తాడు. మన యొక్క ప్రేమలో ఆయన ప్రేమను కురిపిస్తాడు. మన యొక్క జాలిలో, మన యొక్క ఇబ్బందుల్లో ఆయనే ఒక ఆదరణ కర్తగా వచ్చి మన జీవితంలో కార్యం చేయాలి అని ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉంటే మనం ఏం చేస్తూ ఉన్నాం అంటే, అయ్యా ఇగో నన్ను ఎందుకు విడిచావు, అయ్యా నన్ను ఇబ్బందుల్లో ఎందుకు విడిచి వెళ్ళిపోతున్నావు, అయ్యా సమస్య వచ్చిందే నా దగ్గర నుండి ఎందుకు దూరం వెళ్ళిపోతున్నావు అని యేసయ్య అడగలేదు. కానీ ఏమంటామంటే ఇది తండ్రి చిత్తం. ఈ తండ్రి చిత్తం ఎలా ఉందో అలాగే దేవుని యొక్క చిత్తం. తండ్రి చిత్తం నా జీవితంలో నెరవేరాలి. తండ్రి చిత్తానుసారంగా నేను భూమిలో జన్మించాను. తండ్రి చిత్తానుసారంగా శిలువ మీద వేలాడుతున్నాను. తండ్రి చిత్తంగా నేను మరణించాలి అని యేసు ప్రభువు వారు తెలుసుకున్నారు. ఒక సత్యాన్ని తెలుసుకున్నారు. ఆయన పరిశుద్ధంగా జీవించడానికి కారణం, ఆయన ఎంతో పవిత్రంగా జీవించడానికి కారణం ఏంటో తెలుసా? తన తండ్రి చిత్తాన్ని ఎరిగిన వ్యక్తి. ఆ నాలుగో మాట ఏమని సెలవిస్తూ ఉన్నాడంటే, ఆవేదనతో చెబుతూ ఉన్నాడు, అయ్యా నా యొక్క చెయ్యిని ఎందుకు విడిచావు? గెలిచిమని తోటలో ఆయన తెల్లవారుజామున కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకున్నాను అంటే యోధ ఇస్కరియోతు వచ్చి ఏం చేశాడు? తండ్రిని యేసు ప్రభువు వారిని ఆ యొక్క రోమా ప్రభుత్వానికి, యోధ జనాంగానికి పట్టిస్తూ ఉంటే అప్పుడు ముద్దులు పెట్టాడు. అక్కడ తీసుకెళ్తా ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక పాపమని ఈ లోకం పాపంతో నిండిపోయిన ఒక పాత్ర ఆయన ముందుకు వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, తండ్రి ఇదిగో ఈ యొక్క పాత్రను నా ముందు తొలగించు. అది కూడా ఎలాగో తెలుసా? నీ చిత్తమైతే ఈ పాత్రలో తీసేయి, ఈ పాత్రలో ఉన్న పాపాన్ని కడిగి, లేకపోతే దీన్ని నేను ఆహారంగా తీసుకున్నాను, దీన్నే నేను పానీయంగా తీసుకుంటాను, నా శరీరంలోకి తీసుకుంటాను అంటే మన పాపాలన్నింటినీ ఆయన బుద్ధ స్కంధాలపై వేసుకున్నాడు. మన పాపాలన్నీ ఆయన శిలువ ప్రాణంపై మోసాడు. రామాలని 5-6 కిలోమీటర్లు రామ ఆ యొక్క స్థలం నుండి కల్వరి కొండ వరకు మధ్యాహ్నం వేళ ఎండ కింద నేల కాలుతుంది, పైన ఎండ వేస్తుంది. ఆ యొక్క సమస్యలు ఏమి ఆయన పట్టించుకోలేదు. ఆ యొక్క సమస్యలు ఏమి పట్టించుకోకుండా నా యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధమయ్యాడు అంటే కేవలం అది ఎవరిది? మనదే, మన నామకార్థం, మన పేరు ప్రఖ్యాతులు కాదు. ఈనాడు యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టాడు. ఇప్పుడు 2022 సంవత్సరాల క్రితం యేసయ్య వచ్చాడు, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడంటే ఈనాడు నీవు నేను చేస్తున్న భక్తి కాదు, దేవుని కృపే. ఆయన కృప లేకపోతే యేసయ్య వచ్చే వాడు కాదు, ఆ శిలువ ప్రాణంపై బ్రాలాడేవాడు కాదు. ఆనాడు యేసయ్య శిలువలో పలుకుతున్నాడు, అయ్యా నీ చిత్తమైతే ఈ యొక్క పాత్ర నా ఎదురు నుండి కలిగించు. పాత్ర ఏంటి? పాపం. ఒక మనిషి పాపంలో జీవిస్తున్నప్పుడు, ఒక మనిషి పాపంతో
మనకు ప్రాయశ్చిత్తం కలిగి మనకు పాపం నుండి విమోచన కలగాలని, ఈ యొక్క ద్వేషం నుండి, ఈ యొక్క దేశం నుండి వేరే వ్యక్తులు మనం బహుగా ఫలించాలని ఆయన ఆ యొక్క పాపం అనే పాత్రను ఎత్తుకొడుకున్నాడు. పాపం అనే పాత్రను ఆయన పానీయంగా చేసుకొని దాన్ని ఏం చేస్తున్నాడంటే పానీయంగా తన శరీరంలోకి తీసుకుంటున్నాడు, తన యొక్క భుజ స్కంధాల మీద వేసుకున్నాడు. అందుకే ఈనాడు ఇలాగ నీవు నేను ఇలాగ దేవుని ఆరాధిస్తున్నామంటే, ఇలాగ వాక్యాన్ని ప్రకటిస్తున్నామంటే, పాటలు పాడుతున్నామంటే, ఇలాగ చేస్తున్నామంటే, ఇలాగ జీవిస్తున్నామంటే కేవలం ఆయన కొరకు మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈనాడు యేసయ్య అంటూ ఉన్నాడు, ఇదిగో నా తండ్రి నన్ను ఏం చేయి విడవలేదు, అది ఆయన చిత్తం. ఆయన ప్రశ్నిస్తున్నాడు, ఎందుకు ఆయన పరిశుద్ధంగా జీవించలేదా? ఎందుకు ఆయనకే రావాలి శ్రమ? ఎందుకు ఆయనపైనే ఎందుకు ఆయన మీదే ఆ శిక్ష విధించబడాలి? నీవు నేను కాళ్ళతో చేసిన పాపాలు, చేతులతో చేసిన పాపాలు, ఆయన కాళ్ళు చేతులను ఆ యొక్క కొయ్య సిలువకు సూది మేకులతో కూర్చారు. ఎంత బాధ అనుభవించాడు యేసయ్య. ఈనాడు ఈ యొక్క సిలువ ధ్యానాలు మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు మన కంటి వెంట నీరు ఆగకూడదు. ఎందుకు? అంత ప్రేమ, అంత శాంతి స్వరూపుడు, అంత అదృశ్యకరమైన దేవుడు మానవ శరీర రూపంలో వచ్చి మన కొరకు మన కొరకు ప్రాణం పెట్టాడంటే అదేమన్నా అసలైన తన సొంత కుమార్తెను ఎవడైనా ఎవ్వరు కూడా ఈ లోకంలో అంత ప్రేమ చూపించరు. ఎవరు కూడా ఆ యొక్క తన ప్రాణంగా ప్రేమించే వ్యక్తిని మరణానికి అప్పగించాలని చూస్తారు. కొంతమంది చూస్తారు, తెలుసా, ఇదిగో ఫలానా ఎవరొచ్చురాలను ప్రేమించలేదని ఏం చేస్తూ ఉన్నారు ఈనాడు అనేక లోకంలో మనం చూస్తూ ఉన్నాం. యాసిడ్ పోస్తారు, వారిని నరహత్య చేస్తారు, వారిని మానభంగం చేస్తారు, విచారం చేసి వారిని చిత్రవద చేసి వారిని ఏం చేస్తున్నారంటే మరణానికి అప్పగిస్తున్నారు. కానీ యేసయ్య అలా చేయలేదు. ఒకవేళ అలా చేసే వ్యక్తి యేసయ్య అయితే ఆనాడు సిలువలో మరణించేవాడు కాదు, ఆనాడు సిలువలో తన ప్రాణాన్ని పెట్టేవాడు కాదు. ఒకవేళ తండ్రి మాటకు అడ్డు చెప్పే వ్యక్తి ఆ యేసయ్య అయి ఉంటే నీవు నేను దేవునికి అలాగున వ్యతిరేకంగా నడుస్తున్నామో, అవిధేయత చూపిస్తున్నామో అలాగున ఒకవేళ యేసయ్య ఆ యొక్క రోమా ప్రభుత్వానికి ఎదురు తిరిగి ఉంటే, దేవుని చిత్తాన్ని లోబడకుండా అవిధేయతగా ఒకవేళ ఆయన తిరిగి ఉంటే, తండ్రికి వ్యతిరేకంగా తిరిగి ఉంటే ఖచ్చితంగా ఆయన మనకు ప్రాణం పెట్టేవాడు కాదు. మనం ఈనాడు ఇలాగున సంతోషంగా ఆయన ఆరాధించే వ్యక్తులను కూడా కాగలము. మనం ఏమాత్రం ఎలాగున ఆరాధిస్తున్నామంటే కేవలం ఆయన కృపే. మన పాప విషయమై ఆయన మరణానికి పాలయ్యాడు. ఆ మరణంలో ఉన్న శ్రేష్టత, ఆ మరణంలో ఉన్న రుచి, ఆ మాధుర్యాన్ని మనం ఎరిగి రుచి చూడాలి. యేసయ్య ప్రేమ ఎలాంటిదో ఎవరికి తెలుస్తుంది? యేసయ్య నిజాయితీ కలిగిన దేవుడని, ఆయన సర్వశక్తి సంపన్నుడని ఎవరికి తెలుస్తుంది అంటే ఒక నిజమైన క్రైస్తవుడికి, నిజంగా యేసయ్యను ఆరాధించే వ్యక్తికి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నా యేసయ్య నాకున్నాడు, నాకు ఏ ఇబ్బంది కలగదు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నా ప్రాణం అయిపోతున్నా యోగులే మనం సాక్ష్యం ఇచ్చే వ్యక్తులుగా ఉండాలి. అన్నాడు యేసయ్య కూడా, ఇదిగో సిలువలో పలుకుతూ మాట్లాడుతున్నాడు, అయ్యా నన్ను చేయి విడిచావు, అది నీ చిత్తమే, దాన్ని నేను అంగీకరిస్తున్నాను అని నీవు నేను కూడా ఆ మాటను పలికే వ్యక్తులుగా ఉండాలి. ఒకవేళ యేసయ్యే మనల్ని, దేవుడే మనల్ని, యేసయ్యే మనల్ని మరణానికి అప్పగించవచ్చు. ఒకవేళ ఆ శ్రమ మనం పొందాలని ఆయన మన జీవితంలో పెట్టి ఉండవచ్చు. ఒకవేళ అలాంటి ఇబ్బంది మన జీవితంలో, ఆ ఇబ్బంది ద్వారా మనం ఒక గుణపాఠాన్ని నేర్చుకోవాలని యేసయ్య ఒకవేళ మన జీవితంలో ఆ సమస్య ఉండి ఒకవేళ పెట్టి ఉండవచ్చు. ఎందుకు ఆవేదన పడుతున్నావు? ఎందుకు వేదనతో కుమిలిపోతున్నావు? యేసయ్య అంటూ ఉన్నాడు, ఇదిగో కృంగిపోకు, నీకు కన్నీరు ఎందుకు, నేను తోడుగా, ఎప్పుడు తోడుగా ఉంటాడు. ఆయన ఆజ్ఞలను శిరస వహించి తప్పకుండా ఆయన ఆజ్ఞలను పాటించిన వాడికి ఆయన ఆశీర్వాదం ఎప్పుడు తన తలపైనే ఉంటుందట. అందుకే
అందుకే ఇక్కడ యేసయ్య మరణించడానికి మన పాపం కొరకు ఆయన మన కొరకు మరణించాడు. ఎన్ని అబద్ధాలు వేసినా, ఎన్ని మార్లు ఆయన ఎన్ని మార్లు చూసినా ఏం చేశారు తెలుసా? ఆయన ఏమో ఎదురు చెప్పలేదు, నోరు తెరవకుండా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇదిగో ఇది దేవుని చిత్తం అనేది, నా తండ్రి చిత్తం అని ఎరిగి ఆయన అలాగునే పదవుకు తేబడిన గొర్రె పిల్ల మాదిరి కటికి వారి చేతి కిందకి గొర్రె పిల్ల వదిలించడానికి ఎలాగైతే తీసుకొస్తారో అంత వినయంగా, అంత దేవుడిగా ఆయన ఆ శిలువ మ్రాను కింద ఆయన పడి నలిగిపోయాడు. అలాగన ఆ శిలువ మ్రానికి ఆయన మేకులతో గుచ్చి కొట్టారు, అనేక హింసలు పెట్టారు. ఆయన చరిత్ర చెప్తా ఉంది. 18 గంటలు ఆయన దాహంతో చుక్క మంచినీరు కూడా తాగకుండా ఉన్నాడంట. 18 గంటలు అంటే సుమారు ఒక రోజు 12 గంటలు, ఒక పూట అయితే ఇంకొక 6 గంటలు వేసుకుంటే 18 గంటలు ఎవరైనా ఉండగలరా? మంచినీళ్ళు అవుతూ ఉంటే వేస్తూ ఉంటే ఒక అడుగు సమయం ఎప్పుడో తాగుంటాడు, వేలాడుతూ ఈ యొక్క 7 మాటల ప్రాణాన్ని విడిచాడు. నీ కొరకు నా కొరకు కదా, నీ కొరకు నా కొరకే ఆయన ప్రాణాన్ని విడిచిన వ్యక్తి, విడిచిన దేవుడు, ఏకైక దేవుడు, తన ప్రాణాన్ని అర్పించగలిగిన ఒకే ఒక దేవుడు, నిజమైన దేవుడు ఆయనే యేసుక్రీస్తు ప్రభువు వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈనాడు నీ కొరకు నా కొరకు ఏ యొక్క దేవుడైనా ప్రాణం పెడుతుందా? మన ప్రాణాలు అడుగుతారు, మన ప్రాణాలను వారు అడుగుతారండి. అసలు దేవుళ్ళు అనేక మంది ఏం చేస్తూ ఉన్నారంటే మన ప్రాణాలను అడుగుతున్నారు. ఈ పిచ్చి జనం ఉన్నారంటే ఆ ప్రాణాన్ని అడిగితే ఆ యొక్క వ్యక్తిని తీసుకెళ్లి ఇచ్చేస్తున్నారు. నిజమైన యేసయ్య ఎవరికి లేదు, నిజమైన దేవుడు ఎవరికి ఏమాత్రం ఆలోచన లేకుండా వారు అనేకమైన కార్యాలు, పాపపు ఏమైన కార్యాలు చేస్తున్నారు. ఈనాడు యేసయ్య శిలువలో పడుకుంటున్నాడు ఆవేదనతో అయ్యా నీ చిత్తం నెరవేరాలి అంటే దేవుని తండ్రి నుండి ఎడబాటు కలిగి జీవించాడు. ఎడబాయిస్తూ అన్నాడు, దేవుడు తన కుమారుని చేయి విడిచిపెట్టాడు. అది యేసయ్య ఎరిగాడు. ఎరిగిన యేసయ్య అంటున్నాడు, అయ్యా నా తండ్రి నన్ను చెయ్యి ఎందుకు విడిచావయ్యా అంటే ఒకవేళ ఆయన తన మనసులోకి తన ఆత్మతో చెప్తున్నాడు. ఒకవేళ చెప్పవచ్చు, ఇంకో ఈనాడు నీవు ఇంకో యేసయ్య నీవు అనుకుంటే మన మనస్సాక్షి అంటది, మనకు ఒక మనస్సాక్షి ఉంటుంది. ఆ మనస్సాక్షి అంటది దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపించడం అంటది, ఇదిగో నేను నీ చెయ్యి విడవలేదు. మనలో ఏనాడు ఆయన చెయ్యి విడవడు, కానీ పాపం ద్వారా, పాపహేమైన కార్యాల ద్వారా, లోకపు ఈ యొక్క కార్యాల ద్వారా మనమే ఆయన చెయ్యిను విడిచిపెడిపోతా ఉన్నాం, తండ్రి సన్నిధికి దూరం అయిపోతున్నాం. కనుక ఆయన మన చెయ్యి విడవడు, మనం ఆయన చెయ్యిను విడవకూడదు. మన అనాదిగా విడిచే దేవుడు ఆయన కాదు. నాలుగు మాట దేవుడు ఈరోజు మాట్లాడిన మాట, ఇదిగో నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావు అడుగుతున్నాడు. పరిశుద్ధంగా జీవించాడు అన్నాడు. హిజ్కియా కూడా అడుగుతున్నాడు, ఏమనంటే అయ్యా నా ప్రాణాన్ని ఎందుకు కోరుతున్నావు, నేను ఎంత నీతిగా జీవించాలో నీకు తెలీదా, అయ్యా నేను ఎంత ప్రార్థనాపరమో నీకు తెలీదా అని ప్రశ్న వేస్తున్నాడు. కానీ యేసయ్య తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలని ఆయన ఆవునే ఆ శిలువపై ఆ 4వ మాట పలికి
5వ మాటకు వచ్చేసరికి ఆయన అంటా ఉన్నాడు, ఇదిగో శ్రమతో ఒక మాట చెప్తున్నాడు, ఇదిగో నేను తప్పికొని ఉన్నాను, నేను తప్పికొని ఉన్నాను. 18 గంటలు ఆయన శిలువ మీద ఆ యొక్క దాహం లేకుండా కొట్టిమిట్టాడుతున్నాడు, అలమటించిపోతా ఉన్నాడు. అయ్యో దాహం వేస్తుంది. వాడు ఏం చేశాడు? చేదైన తీసుకువచ్చి ఆయన పిదాలు కానించారంట. ముట్టించినప్పుడు చేదు విషంలా ఉంది. ఆయన తాగాడా? ఈనాడు మనం చూస్తూ ఉన్నాం కదా, ఆ యొక్క యేసయ్య శిలువ శ్రమలు మనం ఆ యొక్క టీవీలో కానీ ఆ యొక్క సెల్ ఫోన్లో కానీ చూస్తూ ఉన్నప్పుడు మనం చూపిస్తూ ఉంటాం. చాలా కఠిన ఎప్పుడైతే ఆ చేదైన పాత్ర ఆయన నోటి దగ్గరికి వెళ్తుందో ఆయన ఏం చేస్తున్నాడు అంటే తాగలేకపోతున్నాడు. అంటే అంత చేదుగా ఉంది, చేదైన చిరక ఆ యొక్క చేదు నీరుని ఇస్తా ఉన్నారు. మనం దాహంగా ఉన్నాం, ఎంతో దాహం, మన గొంతు ఎండిపోతుంది. గొంతు ఎండిపోతున్నప్పుడు ఎవరైనా వచ్చి మనకు ఎంత విషయాన్ని ఇస్తే తాగుతున్నా తాగం. యేసయ్య కూడా తాగలేదు, అలాగనే భరించాడు. ఆ బాధను భరించి 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 మన కొరకు జీవజలాన్ని దాచి ఉంచడానికి తన ప్రాణాన్ని ప్రాణాత్మగా శరీరాన్ని తన యొక్క రక్తాన్ని ప్రాణాత్మగా మన కొరకు చిందించాడు. ఎప్పుడైతే యేసయ్య చనిపోయాడో తన ప్రాణాన్ని అర్పించాడు. ఒక యూదుడు ప్రభుత్వంలో సైనికుడు వచ్చి ఏం చేశాడంటే నీరు కారిందంట, నల్లని రంగులో ఉన్న నీరు కారిందంటే రక్తం అయిపోయింది. తన శరీరంలో అసలు ఏమి రక్తం అనేదే లేదు. అసలు 0% కూడా ఆయన శరీరంలో అస్సలు రక్తం అనేదే కనిపించలేదంట. ఆ యొక్క సైనికుడు అంటాడు, ఏమన్నా తెలుసా? అవును, ఇతడు నిజముగా దైవ కుమారుడే. ఇప్పుడు తెలిసింది, ఆయన మరణించాక తెలిసింది. ఎప్పుడు తెలుసుకున్నాడు? ఆయన మరణించిన కొన్ని గంటలకు, కొన్ని నిమిషాలకు, కొన్ని గడియలకు ఆయన తెలుసుకున్నాడు. ఏమంటే ఆయన నిజమైన దేవుడి కుమారుడు అని. ఆనాడు శిలువలో మరణించబోతున్న ఆ యొక్క పాపి, ఆ యొక్క దొంగకు ఆయన పాప భిక్ష పెట్టలేదా? పాప క్షమాపణ ఇవ్వలేదా? క్షమాపణ ఇచ్చాడు. ఈనాడు నేను ఆత్మదాహంతో దేవుని సన్నిధికి వచ్చుకుంటే, ఆవేదనతో దేవుని సన్నిధికి వచ్చుకుంటే, దేవుని యొక్క సన్నిధికి సమస్యల ద్వారా నేను కొట్టిమిట్టాడుతున్నానయ్యా, అయ్యా శ్రమలో నేను కొట్టిమిట్టాడుతున్నానయ్యా, నాకు పరిష్కారం లేదయ్యా అని నీవు ఒకవేళ అనుకుంటున్నావేమో. లేదు, దేవుడు శిలువలో పడుకుతూ మాట్లాడుతున్నాడు, ఇదిగో నీ కొరకు, నీ బిడ్డల కొరకు, నీ పాప నిమిత్తం నీవు ఇదిగో రాబోయే కాలంలో భవిష్యత్తులో చేస్తున్న ప్రతి ఒక్క పాప హేమైన కార్యాల నిమిత్తం నీ కొరకు నేను ప్రాణం పెడుతున్నాను. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వాక్యం చదవండి. ఆయన సొగసు మొత్తం అసలు ఆయన రూపురేఖలు ఎలా ఒక సౌందర్య ఆయన దర్శనానికి అలాంటి సొగసుకి లేదు. మొగమంతా రక్తపు ధారలు ఎలా ఉంది అంటే ఆగలి వీపుడు దున్నేశారు, కొరడాలతో ఆయన్ను చంపేశారు, ఆయన హింసించారు. ఆయనకు ఇక రూపం లేదు. చూసేవారికి అసహ్యం వేస్తుంది. అయ్యో ఏంటి బాధ, ఎందుకు ఇలాగ భరిస్తున్నాడు? వారికి అర్థం కాలేదు. రామ ప్రభుత్వానికి, ఆ సైనికులకి అర్థం కాలేదు. ఎందుకు ఇదిగో ఈ యొక్క రూపాన్ని పాడు చేసుకుంటున్నాడు, ఎందుకు తన యొక్క అందమైన ఆ సౌందర్య ధ్యానాన్ని ఆయన పాడు చేసుకుంటున్నాడు అని వారికి ఒక ఆలోచన కలిగింది. 3వ వచనం కూడా చదవండి.
మొదటిగా శిలువలో ప్రాణం పెట్టాడు. రెండవది ఆయన ఏం చేయబడ్డాడంటే పునీకరించబడ్డాడు. ఎవరి చేత పునీకరించబడ్డాడు? ఈ లోకం చేత. ఈ లోకం ఆయన వెలివేసింది, ఈ లోకం ఆయన సిలువ వేసింది, ఈ లోకం ఆయన ప్రాణం కలిగింది. రాదు అంటున్నాడు, అమ్మలారా, అయ్యా సైనికులారా, నేను ఏ పాపము అనుకోలేకపోయాను, నాకు ఏ పాపం నాకు అంటే ఈ అక్కడ ఉన్న ప్రజలందరూ కూడి అంటారు, అతన్ని సిలువ వేయండి. ఒకవేళ ఏదైనా శాపం, ఏదైనా దోషం మీ మీదకి వచ్చే దోషం అది కూడా మా మీదే రావాలి అని వారు తర్వాత 5వ ఆయన నొలగొట్టబడ్డాడు. 5వ వాక్యం, మొదటి వాక్యం చెప్పాలి. మన అతిక్రమమును బట్టి అతడు గాయపరచబడ్డాడు. మనం చేసిన పాప క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. మధ్యలో వేలాడుతూ ఒకప్పుడు చూసి ఒక వ్యక్తిని తన నుండి దూరంగా పారిపోతున్నారు. తర్వాత ఆ సౌందర్యాన్ని చూసి మన వరకు మన యొక్క దోషక్రియ నిమిత్తం ఆయన శిలువపై రాలిపడ్డాడు, నలుగుపడ్డాడు. తర్వాత వాక్యం మనకు స్వస్థత కలుగుతున్నది. చాలు, యేసయ్య రక్తం ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది. యేసయ్య నామంలో అనేక మంది భక్తులు గొప్ప గీతాలు పాటలు మనకు రాసి, యేసయ్య నామంలో శక్తి ఉంది. అది శక్తి, స్వస్థత శక్తి, సమస్యలు ఉన్నప్పుడు పరిష్కారం ఇచ్చే శక్తి ఎవరికి ఉందయ్యా అంటే ఒక్క యేసు రక్తానికి మాత్రమే ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నీవు అనారోగ్యంతో వచ్చేవేమో, యేసు రక్తంలో నీవు కడుగబడు, వాక్యం చేత నీవు శుద్ధీకరించబడు. పాపం ద్వారా నీవు కొట్టిపెట్టాడుతుంటే దేవుని యొక్క సన్నిధి వచ్చి నీవు ఏం చేయాలంటే వాక్యాన్ని అనుసరించు. ఆ వాక్యం ద్వారా నీకు స్వస్థత కలుగుతుంది. నీ వాక్యాలను బ్రతికిస్తుందయ్యా, నీ వాక్యం ప్రమాదిస్తుంది, పరిష్కారం చేస్తుంది అని భక్తులు ఎంతో మంది రాలేదా? అనేక భక్తులు దేవుని స్తుతించలేదా? కీర్తనకారుడు అన్నాడు, నువ్వు ఈ వాక్యాలను బ్రతికిస్తుంది, నీ వాక్యం నా బాధల్లో నెమ్మదిస్తుంది. నీ వాక్యాన్ని రుచి చూసి నేను ఎప్పుడైతే తెలుసుకున్నానో అదే నిజమైన ప్రేమ అని అనేక మంది భక్తులు ఈనాడు దేవుని యొక్క స్వార్థను చెప్పడం లేదా? మనకెందుకు అని మనం అనుకుంటున్నాం. దేవుని యొక్క వాక్యం స్వస్థపరుస్తుంది. 7వ వాక్యాన్ని కూడా చదవండి, 53:7. బాధింపబడినను అతడు నోరు తెరవలేదు, వారందరినీ వెలివేయవచ్చు, వారందరినీ తరివేయవచ్చు. ఆయన తొలుచుకుంటే ఒకరిని నాశనం చేయొచ్చు, కానీ ఏమాత్రం ఆయన నోరు తెరవలేదు. నీ కొరకు, నా కొరకు ఒక యాత్ర చేస్తూ ఉన్నాడు. స్థలం కపాలబడి ఆ మండు మన బరువు చిత్రం అనుభవిస్తూ తన రూపాన్ని పోగొట్టుకున్నాడు, తన సోదరిని పోగొట్టుకున్నాడు. ఆయన రక్తాన్ని మన కొరకు చిందించాడు, మన కొరకు
ఇచ్చాడు. చదవండి. అతను కొనిపోబడెను, మొత్తబడెను. చాలు చాలు చాలు. ఏమంటున్నాడంటే ఆయన భాషక్రియలను బట్టి మొత్తపడ్డాడు. ఆయన పిడిగుద్దులు ఊతారు, హింసించారు, ఎదురుగా వచ్చి ఆయన మొఖాన ఉమ్మారు, ఆయన గెడ్డ పట్టుకొని లాగారు, చిత్రవదలు చేస్తున్న ఆయన ప్రేమ నోరు తెరవలేదు. ఎందుకు నోరు తెరవలేదు? ఆయన ఎందుకు నోరు తెరవలేదు? నోరు తెరవలేదంటే దానికి కారణం ఉంది. ఏంటో తెలుసా? అది ఎవరి చిత్తం? దేవుని చిత్తం. మన తండ్రి చిత్తాన్ని అనుసరించి ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే, అయ్యా నీ చిత్తాన్ని నేను అనుసరిస్తాను అని ఆయన ఒక మాట పలుకుతున్నాడు. ఇదిగో ఎంత దాహం వేసి, ఎంత ఆహారం వేసి, ఆకలి వేసినా, ఎంత దాహంగా నేను చనిపోతున్నా నీ చిత్తాన్ని మాత్రం నేను మర్చిపోలేను అని మన పలుకుతుంది. మనం ఉన్నాం. ఇదిగో నీవు సమస్య ద్వారా నువ్వు మిట్టాడుతున్నావేమో, ఒకవేళ నీ సమస్యకు పరిష్కారం దొరకలేదని నువ్వు సన్నిధికి వచ్చి దిగజారిపోయేవేమో. ఈనాడు యేసయ్య అంటూ ఉన్నాడు, ఇదిగో నా సన్నిధిలో వస్తుంది, అందరూ మోకరించాయా. అయ్యా నీవు నా కొరకు రక్తాన్ని చిందించావు, అయ్యా నా కొరకు నీవు నీ ప్రాణాన్ని అర్పించావయ్యా, నీ సొగసును నా కొరకు ధారాళంగా ప్రోక్షించావయ్యా. నీ రక్తాన్ని ప్రాయశ్చిత్తంగా బలిదాని వారు పెట్టుకుంటారు. అయ్యా ఇదిగో బిడ్డ మూఢంగా వస్తున్నావు. నోరు తెరవకుండా నీ ప్రేమ, ఇదిగో నోరు తెరవలేని ఆ ప్రేమ. ఇదిగో సిలువ దర్శనాన్ని చూడండి, రాత్రి సిలువను చూడండి, ఆ సిలువలో యేసయ్య పడుతున్న వేదనను చూడండి, సిలువలో పడిన వేదన మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకో. మీ సహోదరి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఇదిగో గ్రంథ పక్షిరాజు ఎలాగున తన బిడ్డలను తన రెక్కలపై వేసుకొని తన రెక్కలతో కాపాడుతుందో, అదే విధంగా యేసయ్య నీ పాపాన్ని క్షమించగలిగిన సమర్థుడు. యేసయ్య ఇదిగో అడుగు, నీవు దేవుని అడుగు. ఇదిగో కొద్ది నిమిషాలు దేవుని అడుగు. తండ్రి అయ్యా నా పాపం దోషం వలె ఎంత అడుగుతుందయ్యా, నా పాపం అయ్యా నా బిడ్డలను తరుగుతుందయ్యా, అయ్యా అయినా మారు మనసు కలగడం లేదయ్యా, అయ్యా అయినా పాపంలో నుండి బయటికి రాలేకపోతున్నానయ్యా. ఇదిగో నీవు పాపంలో నుండి బయటికి రా, నీవు ఖచ్చితంగా ఆశీర్వాదం దొరుకుతుంది. నోరు తెరువలేదా ప్రేమ, వదులు పరుగలేదా ప్రేమ, నోరు తెరువలేదా ప్రేమ, వదులు పరుగలేదా ప్రేమ, ఎవరి కోసమో నీ కోసమే, నా కోసం ఇది నీ కోసమే, జగతి కోసం. నోరు తెరువ
నిజంగా ఈరోజు మాట్లాడాడు అని నేను ఆశిస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకునే ముందు చిన్న ప్రకటన నుండి ప్రార్థన అయిన తర్వాత ఒక 5 నిమిషాలు మీరు ఉండాలి. అలానే ఎల్లుండే ఆదివారం మంటల ఆదివారం ఆరాధన ఖచ్చితంగా 10 గంటలకు ఆరాధన ప్రారంభించబడుతుంది. 10 గంటలకు అందరూ దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు కుటుంబానికి 2 మాటలు చొప్పున 7 మాటలు తెలిసిన విధంగా పట్టుకొని రండి. దేవుని సన్నిధిలో ఆరాధనను మనం బాగా ఆనందిస్తూ ఆరాధన చేద్దాం. అలాగనే రావచ్చిన గుడ్ ఫ్రైడే అనగా మంచి శుక్రవారం ఏప్రిల్ 15వ తారీఖు 2022 రాబోయే కరెక్ట్గా ఒక వారమే ఉంది, 7 రోజులు ఉంది. వచ్చే శుక్రవారం ఆరాధన ఉదయం 10 గంటలకు ప్రారంభించబడుతుంది. మీరందరూ సిద్ధపడండి. అది కొనసాగుతుంది, చాలా వరకు కొనసాగుతుంది. అలానే గుడ్ ఫ్రైడే రోజున మీరందరూ దయించి నా కోసం కాదు దేవుని కోసం ఉపవాసం నుండి ఆ రోజు ఆరాధనలో పాల్గొనండి. ఆరాధన అయిన అనంతరం మీరు భోజనం చేయొచ్చు. ఒక పూట మానుకుంటే ఏమీ అవదు. ఒక పూట దేవుని కొరకు మనం మన యొక్క సమయాన్ని హెచ్చిద్దాం. అందరం శుక్రవారం ఆరాధన 10 గంటలకు ప్రారంభించబడుతుంది. ఆ రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది అని నా ఉద్దేశం. అలాగే 14వ తారీఖు అనగా వచ్చే గురువారం మన మందిరాన్ని నీట్గా కలపాలి, నీట్గా మందిరాన్ని శుభ్రపరచాలి. అలాగే ఆదివారం ఈస్టర్ ఆరాధన ఉంది. ఈస్టర్ ఆరాధనలో మన సంఘంలో మేము ఈ ఆలోచన కలిగి ఉన్నాం, అయ్యా భోజనాలు పెట్టుకుంటాం అందరం కలిసి అని మీరు ఒకవేళ సమర్థిస్తే మీ ఆలోచన నాకు తెలపండి, ఈరోజు నాకు తెలపండి, ప్రార్థన చేసుకున్నాం. ఇవే ప్రకటనలో శుక్రవారం ఆదివారం రేపు రాబోయే ఆదివారం ఆదివారం 10వ తారీఖు 10 గంటలకు ఆరాధన, శుక్రవారం మరలా 10 గంటలకు ఆరాధన, మరలా ఆదివారం 10 గంటలకి ఆరాధన ఉంటుంది. శుక్రవారం అందరూ ఉపవాసం ఉండేనండి, ప్రార్థన చేసుకున్నాం. అందరూ తరలి వచ్చండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన పాదాలకు స్తోత్రాలు. ఈ రాత్రి మీ అందరి ఇప్పుడు వచ్చిన బిడ్డలతో మీరు మాట్లాడిన వాక్కును బట్టి మీకు స్తోత్రాలు. వాక్కు మా అందరినీ ప్రతికిస్తుంది అని, ఈ వాక్యం మమ్మల్ని ఆదరిస్తుంది అని మీ బిడ్డలతో మీరు మాట్లాడారు. నీ సేవకుని ఎత్తు పట్టుకున్నారు, అందుకే మీకు స్తోత్రాలు. అయ్యా నీవు పలికిన మాటలు మేము వివరిస్తున్నాం. అయ్యా జ్ఞానాన్ని దయచేయండి. ఆదివారం ఆరాధన 10 గంటలకు జరుగుతుంది. అయ్యా నీ సన్నిధి సహాయాన్ని అనుగ్రహించండి. అయ్యా అలాగే శుక్రవారం అయినా ఉపవాస ప్రార్థన తెలిసాం నీ చిత్తానుసారంగా జరగడానికి ఆ రోజు ఆరాధన 10 గంటలకు అయినా చివరి వరకు మీరు అధ్యక్షులుగా ఉన్నాయి. అయ్యా ఈశ్వర ఆరాధనలో కూడా ఉంది. కార్యక్రమాన్ని మీకు అప్పగిస్తున్నా. ముఖ్యంగా నేను రాత్రి కాలం ముందు కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను, ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున ఆశీర్వదించాను. ఈ వాక్యానికి నేను విధేయుడే. ఈనాడు ఎవరైతే పశ్చాత్తాపంతో నేను ఈ పాదాల చెంత కన్నీరు కార్చారు, ఆ బిడ్డను మీరు దీవించండి. అయ్యా కావాల్సిన ఆరోగ్యాన్ని తెచ్చేది యేసు నామములో అడిగి వేడుకున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మా పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, క్రీస్తు ప్రభువు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి వాక్యం మనకును కూడి వచ్చిన సంఘానికి రాలేనటువంటి బిడ్డలకు సకల పరిశుద్ధులకు ఆయన కృప సదా తోడైంది. ఈ వాక్యాన్ని మన జీవితంలో ఫలించి అభివృద్ధి పరిచి మన అందరినీ ఆశీర్వాదానికి కారకులుగా చేయుగాక.
ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఒక 5 నిమిషాలు ఆగి